ఏం సార్ ఏంటి ముద్రగడ పద్మనాభం గారు క్యాండిడేట్ అనుకున్నారు, వంగవీటి రాధా గారు వస్తున్నారు అనుకున్నారు, ఇంకేదో అనుకున్నారు సడన్ గా మొత్తం అన్ని దారులు కూటమి వైపే కనపడుతున్నాయి, కాపు సామాజిక వర్గ నేతల దారులు. సార్ ముద్రగడ గారు క్యాండిడేట్ అనుకున్న మాట వాస్తవం కాదు, అలాగే రాధా గారు క్యాండిడేట్ అనుకున్న మాట వాస్తవం కాదు. మా నాయకుడి సిద్ధాంతాలు నచ్చి మా పార్టీలోకి ఎవరు వచ్చినా సరే మేము వాళ్ళని ప్రోత్సహించడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. దానికి అనుగుణంగా రాధా గారు వస్తే రాధా గారిని తీసుకుంటాం, ముద్రగడ గారు వస్తే ముద్రగడ గారిని తీసుకుంటాం. ఒక రాజకీయ పార్టీలో అధినాయకుడి సిద్ధాంతాల నుంచి ఎవరైనా రావచ్చు, ఎవరైనా నచ్చని వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నిర్బంధ విద్యలాగా నిర్బంధ రాజకీయం అనేది ఉండదు కదా. సో ఇంకోటి, ఒకవేళ ముద్రగడ గారు నిజంగానే టీడీపీలో చేరుతున్నారు అని చెప్పేసి చాలా మంది చాలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. సరే, ముద్రగడ గారు టీడీపీలో చేరుతారు అని నేనైతే 100కి 100 అనుకోను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంతం చూసేంత వరకు అన్నందరిలో పల్లాలు కొడతానని చెప్పారు. అదే విధంగా ఆయన డైరెక్ట్ గా లైవ్ లో మాట్లాడింది ఒకటి వినిపించాలి అనుకుంటున్నాను మీకు. కొంచెం మీరు అనుమతిస్తే నేను ఖచ్చితంగా దాన్ని నేను మీకు వినిపిస్తాను. 1 minute సార్. ముద్రగడ గారు ఐ డ్రీమ్ నాగరాజు గారితో ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ఆవేదనతో వినండి. తగ్గించారు, మిస్సెస్ లంచగానే తిట్టించారండి. నా కొడుకు కొట్టుకుని తీసుకెళ్లారు, నా కోడలు లంచగానే కొట్టి దిక్కెవరండి అన్నారు. ఇంకేం చేస్తామండి, ఇంకేం అప్లికేషన్ పెడతామండి? ఇంత అవమానం చేసిందా మళ్ళీ మేము తరగతి పెట్టుకోవాలా? ఎందుకు పెట్టాలి సార్? సమాజంలో మాకు గౌరవం లేదా? ఇవన్నీ దాచిపెట్టండి, రెడీ చేసి పెట్టుకోండి. ఇంకా జాయిన్ అవ్వలేదు, అయిన తర్వాత మీరు జాయిన్ అయ్యేది అవన విషయం కాదు, జాయిన్ అవ్వటం ఆయన విషయం కాదు. ఎందుకంటే రాజకీయాల్లో శేఖర్ గారు, రాజకీయాల్లో అంత స్టాగ్నేట్ అయిపోయి అన్న మాటకే కట్టుబడి ఉండాలనే పరిస్థితి ఉంటే అసలు రాజకీయాలు ఎట్లా ఎందుకుంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని అన్నారు, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని అన్నారు. వైఎన్ఆర్ గారు ఒక్క నిమిషం. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అన్నారా, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు అన్నారా, వాళ్ళిద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డి అన్నారు, ఇది కాదు, ఇది అప్రస్తుతం. కాకపోతే ఇప్పుడు ముద్రగడ గారి గురించి టాపిక్ ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ముద్రగడ పద్మనాభం గారు కాపు రిజర్వేషన్ల కోసం, కాపు సంక్షేమం కోసం దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నటువంటి ఒక వ్యక్తి. అలాంటి వ్యక్తి తులిలో కాపు రిజర్వేషన్ హామీ ఇచ్చింది ఎవరు? ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా? కాపు రిజర్వేషన్ హామీని ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు 2014 మేనిఫెస్టోలో కూడా పొందుపరిచారు. అయ్యా, మీరు మేనిఫెస్టోలో పొందుపరిచారు కదా, మాకు కాపు రిజర్వేషన్స్ ఏవి అని చెప్పేసి వాళ్ళు తునిలో ఒక కాపునాడు కాపుల సభ పెట్టుకుంటే అక్కడ గందరగోళం జరిగింది. ఆ గందరగోళం జరిగినప్పుడు రాయలసీమ నుంచి రౌడీలు వచ్చారన్నారు, అలాగే పులివెందుల నుంచి గూండాలు వచ్చారన్నారు, తగలబెట్టింది వాళ్ళే అని చెప్పేసి టీడీపీ పార్టీకి చెందిన వాళ్ళందరూ, అప్పుడు జనసేనలో ఇంతమంది అధికార ప్రతినిధులు కూడా లేరు, అప్పుడు జనసేన పార్టీ గురించి మనం మాట్లాడడం కూడా అనవసరం. వాళ్ళందరూ వచ్చి మీడియాల ముందు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. తీరా చూస్తే ఎవరిని అరెస్ట్ చేశారయ్యా అంటే మొత్తం కోస్తాంధ్రకు చెందినటువంటి కాపు సోదరులందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. సో అక్కడ కూడా రాయలసీమని కించపరిచే విధంగా, అక్కడ కూడా పులివెందుల్ని కించపరిచే విధంగా మాట్లాడడం హేయం. అది జరిగిన తర్వాత ముద్రగడ పద్మనాభం గారిని అరెస్ట్ విషయం ఆయన నిరాహార దీక్ష కూర్చుంటే ఆయన కుటుంబాన్ని, ఆయన్ని పోలీసులతోటి ఎంత వేధించారు, ఆఖరికి లోకేష్ బాబు గారు కూడా ఆయన కుటుంబాన్ని ఎంత వేధించారు అనేది సమాజం మొత్తం చూసింది. కాపు సమాజమే కాకుండా రాష్ట్రంలో తెలుగు జాతి మొత్తం గమనించింది. దానికి పవన్ కళ్యాణ్ గారు, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కాపులందరూ నాకు మద్దతు ఇవ్వండి అని చెప్పి మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ముద్రగడ పద్మనాభం గారి కుటుంబం మీద ఎంత అమర్షలు జరిగితే షూటింగ్ లో బిజీగా ఉన్నటువంటి ఆయన ఎందుకని చెప్పి సాటి కాపు సోదరుడైనటువంటి కాపు సంక్షేమం కోసం, కాపు రిజర్వేషన్ల కోసం దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నటువంటి ముద్రగడ పద్మనాభం గారికి సంఘీభావం తెలపలేకపోయారు. ఎందుకు తెలపలేకపోయారు? ఆ రోజు కూడా ఎందుకు తెలపలేదంటే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు లేవు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడాలో ముందు ఇచ్చిన స్క్రిప్ట్ మాత్రం చదివి వెళ్ళిపోయారు. ఆ రోజు ఈ రోజు వచ్చి ముద్రగడ పద్మనాభం గారిని మేము ఓన్ చేసుకుంటాం, ముద్రగడ పద్మనాభం గారిని మేము చేర్చుకుంటామంటే ప్రజలు చూస్తున్నారు, కాపు సమాజం చూస్తుంది. మీ దృష్టిలో కొన్ని ఇన్సిడెంట్ బేస్ చేసుకుంటే టీడీపీ ప్రభుత్వ హయాంలో ముద్రగడ గారికి ఇబ్బంది జరిగింది, అది కనపడుతోంది, అందరూ యాక్సెప్ట్ చేసే ఫ్యాక్ట్, దాన్ని దాచిపెట్టడానికి ఎవరు సిద్ధంగా లేరు. నేనేమన్నానంటే ఆయన బాధితుడిగా ఉంటే టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇప్పుడు ఆయనే వచ్చి నేను వాళ్ళతో కలిసి పనిచేస్తాన తర్వాత ఇక మీరు ఆయన గురించి సానుభూతి చూపించడం వల్ల ఉపయోగం ఏంటి?
ఖచ్చితంగా చూపించామండి. సమాజం కూడా గమనిస్తుందని చెప్తున్నాం. సమాజం రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరు ఎలా పోతారు. ముద్రగడ పద్మనాభం గారు ఇప్పటికిప్పుడు వచ్చేసి నేను ఆ పార్టీలో చేరుతున్నాను ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వడం జరగలేదు, ఎక్కడ ప్రకటించలేదు. ఇది కేవలం నెక్స్ట్ ఇంకోటి జ్యోతుల నెహ్రూ గారు వెళ్ళి కలిస్తారు కదా, ముద్రబాబు గారు పిలిస్తే నేను వెళ్ళలేదు, సాటి కాపు సోదరుడిగా నేను ఊరికే ఆయన్ని ఎట్లా చెప్పాలంటే నార్మల్ మీటింగ్ కోసం నేను వెళ్ళాను, ఆయన ఊరికే కలిసి వద్దామని చెప్పి వెళ్ళాను అని చెప్పేసి జ్యోతుల నెహ్రూ గారు ప్రకటించారు. నెహ్రూ గారు కూడా. సో ఇక్కడ ఆయన చేరలేదు. ఆయన చేరడానికి అవకాశాలు కూడా లేవు, ఎందుకంటే ఆయన అంతగా అవమానించింది ఆ పార్టీ. ఇప్పుడు వెళ్ళి ఆయన టీడీపీలోనో లేకపోతే జనసేనలోనో చేరతారు. గుర్తు చేస్తున్నారేమో ఇవన్నీ ఉన్నాయి చూడండి, పోకుండా గుర్తు చేయడం కాదు వైఎన్ఆర్ గారు, ఇక్కడ పోకుండా గుర్తు చేయడం కాదు. నా పాయింట్ ఏంటంటే సరే అవన్నీ ఇప్పుడు మీరు మాట్లాడిన విషయాలన్నీ కొత్తవి కాదండి శేఖర్ రెడ్డి గారు, కొత్తవి కాదు. పాయింట్ ఏంటంటే కాపుల్లో మొత్తం వన్ సైడెడ్గా కూటమి వైపు ఓట్లు వెళ్లకుండా ఎంతో కొంత స్టేక్ మనం తీసుకోవాలనే ప్రయత్నం రాజకీయంగా వైసీపీ చేస్తూ వస్తుంది. చేయొచ్చు, రాజకీయ పార్టీకి తప్పేం కాదు. అటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి ప్రయత్నం చేయాలనుకున్నప్పుడు మీకు కనపడ్డ ఓ 4-5 పేర్లు అంబటి రాయుడు కావచ్చు, వంగవీటి రాధా కావచ్చు, ముద్రగడ పద్మనాభం గారు కావచ్చు, ఇంకొంతమంది కావచ్చు. సో వాళ్ళందరూ ఇప్పుడు కన్సల్టేట్ అయ్యి ఒక్క దగ్గర ఒకవైపు వెళ్ళే ప్రయత్నం చేయడం అనేది వైసీపీకి రాజకీయంగా ఇబ్బంది కాదా అనేది పాయింట్. సార్ కాపులకి న్యాయం చేసింది ఎవరు? వాస్తవంగా మా ప్రభుత్వ హయాంలో కాపులు ఎంతమంది మా గవర్నమెంట్ లో ఉన్నారు? అది వేరే చర్చ. జనసేనతో ఉండేవాళ్ళు కాపులు, జనసేనతో ఉండేవాళ్ళు మాత్రమే కాపులు. నేనైతే చంద్రబాబు నాయుడు గారితో ఉండేవాళ్ళు మాత్రమే జనసేనతో ఉన్న వాళ్ళు మాత్రమే కాపులు కాదు. జనసేనతో ఉన్న వాళ్ళు మాత్రమే కాపులు కాదు, కాపులంతా జనసేనతో ఉన్నారని కాదు. నా పాయింట్ ఏంటంటే కాపుల ఉద్యమానికి కాపులకు ప్రతినిధులుగా ఉన్న వాళ్ళగా గుర్తింపు ఉన్నది ముద్రగడ గారికి, రైట్? హరిరామ్ జోగి గారికి, రైట్? అంతో ఇంతో కృష్ణా జిల్లాలో ఇక్కడ వంగవీటి ఫ్యామిలీకి, రైట్? ఇప్పుడు వీళ్ళంతా ఒక దగ్గర ఉన్నారంటే న్యాచురల్ గా ఒక అంత కమ్యూనిటీ అంతా ఒక దగ్గర పోలరైజ్ అయింది అని ఒక ఇంప్రెషన్ వస్తుందిగా. సార్ ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు అసలు ఏ పార్టీలో చేరకుండా యాక్చువల్లీ రాధా గారు అయితే ఆల్రెడీ టీడీపీలోనే ఉన్నారు. రాధా గారి గురించి మాట్లాడటం అనవసరం. ఆయన ఆల్రెడీ మా పార్టీలో లేడు, న్యూట్రల్ గానే లేడు, టీడీపీలో మాత్రమే ఉన్నారు. ఏదైతే ముద్రగడ పద్మనాభం గారు ఉన్నారు, టీడీపీ పార్టీని జనసేనని విమర్శిస్తూనే ఉన్నారు. ఆయన ఇంతవరకు కూడా బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వడం జరగలేదు. నేను ఆ పార్టీలో చేరుతున్నానని ప్రకటించడం జరగలేదు. ప్రకటించడం జరగకుండానే మనం దాని గురించి చర్చలు పెట్టి మీ పార్టీ స్పందన చెప్పండి, మీ పార్టీ స్పందన చెప్పండి అని చెప్పి టీడీపీ వాళ్ళని, మమ్మల్ని, జనసేన వాళ్ళని, అనలిస్ట్ అయినటువంటి మీ పార్టీగా ఆయన చేరతారనుకుంటున్నారా చేరారనుకుంటున్నారా అసలు ఏంటో ఆయనైతే అనౌన్స్ చేశారు. వాళ్ళ అబ్బాయి అనౌన్స్ చేశారు. ఫర్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ అబ్బాయి చెప్పారు, మేము టీడీపీ జనసేన పట్ల పాజిటివ్గా ఉన్నాము, ఆ రెండు పార్టీలో ఏదో ఒకటి పార్టీలో చేరతామనే విషయాన్ని ముద్రగడ పద్మనాభం గారు వాళ్ళ అబ్బాయి ఆన్ రికార్డ్ మీడియాతో మాట్లాడారు. సార్ వాళ్ళు చేరినంత మాత్రాన లేకపోతే వాళ్ళు చేరినంత మాత్రాన కాపు సామాజిక వర్గం మొత్తం వాళ్ళతో వెళ్ళిపోయి గంప గుర్తుగా టీడీపీ జనసేన కూటమి కేసి మా పార్టీ ఏదో ఓడిపోతుంది అన్నట్టుగా వాళ్ళ సంకలేరేసుకున్నారు మాత్రాన జరగని పని. ఎందుకంటే కాపు సామాజిక వర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దపేట వేసిన విషయం కాపు సామాజిక వర్గం మొత్తం గమనించింది. అదే కాపు సామాజిక వర్గానికి మేము ఇచ్చిన సంక్షేమ పథకాలు గుర్తొస్తున్నాయి. అదే కాపు సామాజిక వర్గాన్ని రాజకీయంగా మేము ఎంత ఎదుగుదలకు తీసుకెళ్లామో అది గుర్తొస్తున్నాయి. సో వీటి గురించి ఏదో వాళ్ళు 4-5 అక్కడ చేరి నాయకులు పోయినంత మాత్రాన కమ్యూనిటీ అంతా పోదు మీతోటే ఉంటది అనేది మీ కాన్ఫిడెన్స్, రైట్? 100%. రైట్.